హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు మీ శ్రీదేవి పెద్ద ఉసిరికాయలు తొక్కుడు నిల్వ పచ్చడి. ఇది కనీసం 2 సంవత్సరాల పైనే ఉంటుందండి. కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను మీకు. ఇట్లా చక్కగా మనం ఉసిరికాయలను కడిగేసి పేపర్ మీద పెట్టేసుకుని ఈజీ మెథడ్ అండి. ఒక 2-3 గంటలు వదిలేస్తే ఆరిపోతాయి. చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని ఒక మెజర్మెంట్ తీసుకోండి, గ్లాసో గిన్నె ఏదో ఒకటి. నాకైతే ఆ ముక్కలు 3 అయినాయండి. 3 చిన్న గ్లాస్ లాంటివి తీసుకున్నాను, దాంతో 3 అయినాయి. ఇది మనం మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా వేసేసుకొని, నేను 6 ముక్కలకి 1 సాల్ట్ అండి, అందుకని నాకు 3 ముక్కలు అయినా హాఫ్ సాల్ట్ తీసుకున్నాను. చక్కగా మిక్సీలో వేసేసుకుని పసుపు కూర కలిపేసి ఇది ఒక బౌల్లో తీసేసుకున్నాం. ఎప్పుడైనా పింగాణి 6 గ్లాస్ బౌల్లోనే తీసుకుని పచ్చళ్ళు ఏమైనా సరే. పచ్చడికాయలు కదండి, ఒక 7-8 పచ్చడికాయలు మిక్సీలో జార్లో వేసేసుకొని అది కూడా కచ్చాపచ్చగా వేసేసుకొని ఒక బౌల్లో సపరేట్గా పెట్టేసుకుని, ఇందులో మనం ఉసిరికాయలో మిక్స్ ఉంది కదా, అది కొంచెం ఆ పచ్చడిని సరిపోయేంత మిక్స్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నామండి. రెండిట్లో ప్లెయిన్ పచ్చడికాయలు వేసిన పచ్చడిలో రెండిట్లో నిమ్మకాయ పిండుతున్నాం. ఎందుకంటారా, నల్లగా కాకుండా ఉంటారు కండి ఉసిరికాయలు, ఒగురు కదా, నలుపు అయిపోతుంది, అందుకని అనమాట. ఇప్పుడు మనం తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బామ్మల నాటి స్టైల్ పచ్చడి అండి. మరలా గుర్తు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది మీ శ్రీదేవి. ఏమంటే హడావుడి పడవాకండి, ఈ పచ్చడి 3 రోజుల తర్వాత మెత్తబడుతుంది, అప్పుడే తాలింపు చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఒక బాండలు తీసుకొని దాంట్లో 1 స్పూన్ నూనె వేసేసుకొని, మనకు కావాల్సినటువంటి 4-5 పచ్చడికాయలు తీసేసుకొని, కొంచెం ధనియాలు జీలకర్ర వేసి, కొంచెం మెంతులు కూడా వేసేయండి, మనకి టేస్ట్కి హెల్త్కి కూడా బాగుంటుందని. అవి పచ్చడికాయలు చక్కగా మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకుందామండి. ఫస్ట్ చల్లారిన తర్వాత చేసుకుని, లేకపోతే పడిపోతుంది. దాంట్లో వెల్లుల్లి కూడా వేసేసాను, ఫైన్ పేస్ట్ చేసేసుకొని వచ్చేస్తాను. ఫైన్ పేస్ట్. ఇప్పుడు ప్లెయిన్ పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి సరిపోయేంత పచ్చడి మాత్రమే కొంచెమే తీసుకోండి. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకోవాలన్నమాట. ఓ బండు 2 స్పూన్లు నూనె వేసేసుకున్నానండి, కొంచెం ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుని పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కొంచెం ఇంగువ మాత్రం కంపల్సరీ జోడించాలండి ఏ పచ్చడికైనా సరే. ఒక ఎండుమిరపకాయ, యాజులుగా ఎండుమిరపకాయ వేసేసుకుంటాం కదా. చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి, మీకు కావాలని. అప్పటికప్పుడు పచ్చడి కాబట్టి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కరివేపాకు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ముందు స్టవ్ ఆఫ్ చేయకుండా వేసా అనుకోండి, టేస్ట్ మారుతుంది పచ్చడి. అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదే మనం మిక్సీ జార్లో ఉన్నటువంటి పచ్చడిని తీసి దాంట్లో వేసి చక్కగా కలుపుకుందామండి. మీరు ఒకసారి చూడండి, ఆ పచ్చడికాయలు సరిపోయినాయా లేదా, కారం లేదనుకుంటే కొంచెం కారం ఎక్కువైందనుకో పచ్చడి యాడ్ చేసుకోండి. ఇది పచ్చడి విడిగా పెట్టాం కదండి, అది కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఇట్లానండి, సేమ్ ప్రాసెస్తో తాలింపు చేసుకోండి. అంటే 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పచ్చడి చేసాం కదండి, తాలింపు చేసాం కదా, దాంట్లో మనము పెరుగు వేసుకొని కూడా మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి దేంట్లోనైనా వేసుకోవచ్చు అండి. ఒక్కసారి దాంట్లో ఉప్పు కారాలు సరిపోయిన టేస్ట్ చూసి ఎట్లా ఉందో మీరే యాడ్ చేసుకోండి ఏదైనా సరే. ఈ పచ్చడి ప్రతిరోజు ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. మరో వీడియోతో మీ ముందుంటే బాయ్.